సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. జూన్ మంత్‌లో ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోలో కొన్ని కంపెనీలయితే ఉన్నాయి. ఆ కంపెనీలు డివిడెండ్ అయితే ప్రకటించడం జరుగుతుంది. సో, ఆల్రెడీ ఈ కంపెనీలు పోర్ట్‌ఫోలియోలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అంటే వచ్చే ప్రాఫిట్‌తో పాటు డివిడెండ్ కూడా రావడం జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ డివిడెండ్ కూడా అంటే రికార్డ్ డేట్ అంటే మీరు కొన్న డేట్ ఏదైతే ఉందో రికార్డ్ డేట్ అని ఉంటుంది. ఆ రికార్డ్ డేట్ లోపల కొంటే మాత్రం ఖచ్చితంగా మీకు అంటే డివిడెంట్ అనేది యాడ్ అయితుంది. దాని తర్వాత కొంటే మాత్రం యాడ్ అవ్వడం జరగదు. సో, రికార్డ్ డేటు, పేమెంట్ డేటు, ఎక్స్ డివిడెండ్ డేటు అనేవి ఉంటాయి. దాన్ని బట్టే ఖచ్చితంగా మనకు డివిడెంట్ అనేది ఇస్తారు. ముఖ్యంగా ఏ కంపెనీలు ఎంత ఇస్తున్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఐనాక్స్ ఇండియా వచ్చేసి 9థ్ జూన్ ఎక్స్ డేట్ వచ్చేసి డివిడెండ్ వచ్చేసి రూ. 2 అయితే యాడ్ అవుతుంది పర్ షేర్‌కి. తర్వాత నాల్కో అనే కంపెనీ ఉంది. 9థ్ జూన్ అంటే రూ. 1 డివిడెండ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ బ్యాంక్ అయితే 10థ్ జూన్ అంటే రూ. 18 డివిడెండ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక షేర్ మీద. తర్వాత టాటా ఇన్వెస్టర్ కార్పొరేషన్ వచ్చేసి 10థ్ జూన్ అయితే 3.40 అంటే రూ. 3.40 డివిడెండ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ వచ్చేసి 12 జూన్ రోజు రూ. 1.30 అయితే డివిడెండ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత కెనరా బ్యాంక్ సంబంధించి పన్నెండవ తేదీ రోజైతే రూ. 4.20 అయితే యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత పిఎన్బి బ్యాంక్ వచ్చేసి 12థ్ జూన్ రోజు రూ. 3 అయితే డివిడెండ్ యాడ్ చేస్తుంది పర్ షేర్. తర్వాత అంబుజా సిమెంట్స్ వచ్చేసి 12థ్ జూన్ రోజు రూ. 2 అయితే డివిడెండ్ యాడ్ చేస్తుంది. తర్వాత పిరమిల్ ఫైనాన్స్ వచ్చేసి 12 జూన్ రోజైతే రూ. 11 అయితే డివిడెండ్ యాడ్ చేస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ వచ్చేసి 25 జూన్ రోజు రూ. 2.10 అయితే డివిడెండ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే అంటే డివిడెంట్ అనేది ఆల్రెడీ అంటే మనకు వచ్చే ప్రాఫిట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డివిడెండ్ ఇస్తుంది. అంటే కంపెనీ వచ్చే లాభాలలో కొంచెం ఎక్స్ట్రాగా మనకు డివిడెంట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో, ముఖ్యంగా మనం చెప్పాలంటే ప్రెజెంట్ చూసుకుంటే ఐనాక్స్ ఇండియా గానీ, నాల్కో గానీ, ఇండియన్ బ్యాంక్ గానీ, తర్వాత టాటా ఇండియా కార్పొరేషన్ గానీ, తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ గానీ, కెనరా బ్యాంకు, పిఎన్బి బ్యాంక్, అంబుజా సిమెంట్స్, పిరమిల్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి అంటే ఇవి మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే ఖచ్చితంగా ఒక్క షేర్ మీద ఇంతకుముందు చెప్పిన ప్రైజెస్ ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్. సో, ఈ జూన్ నెల అయితే చాలామందికి డివిడెంట్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. దీన్ని బట్టి ఒకవేళ ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోలో లేకుంటే నెక్స్ట్ ఇయర్ కోసమన్నా ఖచ్చితంగా ఇలాంటి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే ఇలా డివిడెండ్ యాడ్ అయితే కూడా రిటర్న్స్ కూడా చాలా వచ్చే అవకాశం ఉందనేసి ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది.